టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గురించి కాంగ్రెస్ నాయకురాలు చేసిన ట్వీట్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కెప్టెన్ రోహిత్ శర్మ ఫిట్నెస్ విషయంలో బీజేపీ కౌంటర్ అటాక్ తో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. షామా మహమ్మద్ చేసిన ట్వీట్ పై అటు సోషల్ మీడియాలో విమర్శలు, ఇటు బీజేపీ నేతల కౌంటర్లతో ఫిట్నెస్ పాలిటిక్స్ పీక్స్ కు చేరాయి. ప్లేయర్ ఫిట్నెస్ గురించి మాత్రమే చెప్తూ ఆ ట్వీట్ చేశానన్నారు కాంగ్రెస్ నాయకురాలు షామా మహమ్మద్. అది బాడీ షేమింగ్ కాదని, ఆటగాళ్లు ఫిట్ గా ఉండాలని తాను నమ్ముతానన్నారు. See, it was just a generic tweet about a fitness of a sports person. It is not body shaming. It's about the fitness of a sports person. I always believe a sports person has to be fit. So I felt he's a bit overweight and I just tweeted on that. షమా మహమ్మద్ కామెంట్స్ పై బీజేపీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ప్రస్తుతం జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో వరుసగా మ్యాచ్లు గెలుస్తున్నామని, పాకిస్తాన్ ని కూడా ఓడించామని బీజేపీ నేత షేసాద్ పూనావాలా నా బిజినెస్ కి జీఎస్టీ నోటీస్ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడే ఒక జీఎస్టీ ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఇప్పటికిప్పుడు జీఎస్టీ ఎక్స్పర్ట్ అంటే ఎక్కడ దొరుకుతారు? బాస్ వాలా బీ ద బాస్ చేశారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో 93 ఎన్నికలు ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ రోహిత్ శర్మ కెప్టెన్సీ గురించి మాట్లాడడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. In the Champions Trophy, we are now winning match after match. We have got an unbroken record and we have also defeated Pakistan. Maybe that is why Congress is feeling hurt. And who is talking about captaincy? Rahul Gandhi under his captaincy has led Congress to 93 defeats. That captaincy is good. When Rahul Gandhi gives you 6 ducks in Delhi consecutively, that captaincy is good. And Rohit Sharma, under whose captaincy we have won the T20 World Cup, Asia Cup, in Champions Trophy we are doing very well. You are questioning his captaincy. ఇక షమా మహమ్మద్ ట్వీట్ పై బీసీసీఐ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. కీలక టోర్నీ మధ్యలో ఉన్నప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉండాల్సింది కాదని, వ్యక్తిగత ప్రచారం కోసం కామెంట్స్ చేయడం మానుకోవాలని సూచించింది. మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మాని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మహాత్మా, కాంగ్రెస్ నేత ట్వీట్ పై ఒక పక్క క్రికెట్ ఫ్యాన్స్ రెస్పాండ్ అవుతున్నారు, బీసీసీఐ సీరియస్ అయింది, మరోవైపు బీజేపీ సీరియస్ అయింది. సో కాంగ్రెస్ నుండి కూడా ఏమైనా రెస్పాన్సెస్ వచ్చినాయా? కాంగ్రెస్ పార్టీ తప్పు దిద్దుకునే ప్రయత్నం, డ్యామేజ్ కంట్రోల్ ప్రయత్నం చేసింది. ఆ పార్టీ నుంచి కొంతమంది అధికార ప్రతినిధులు స్పందించారు. షమా మహమ్మద్ చేసిన వ్యాఖ్యలు తమ పార్టీకి సంబంధం లేదు, ఆమె వ్యక్తిగతం అయినప్పటికీ కూడా ఆ వ్యాఖ్యలు, ఆ కామెంట్లు, పోస్టులు ఏవైతే చేశారో ట్వీట్లో, ఆ ట్వీట్లను తొలగించాల్సిందిగా ఆమెకు సూచించామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ స్పందించింది. కాకపోతే ఆమె చేసిన ఈ ట్వీట్ తనను తాను సమర్థించుకునే ప్రయత్నం చేశారు. మొదట ఆమె చేసిన ట్వీట్ ఏంటో ఒకసారి చూద్దాం. రోహిత్ శర్మ ఈజ్ ఫ్యాట్ ఫర్ ఎ స్పోర్ట్స్మన్, నీడ్ టు లూజ్ వెయిట్ అండ్ అఫ్ కోర్స్ ద మోస్ట్ అన్ఇంప్రెసివ్ కెప్టెన్ ఇండియా హ్యాస్ ఎవర్ హ్యాడ్ అంటూ ఆమె ఫస్ట్ చేసిన ట్వీట్ ఇది. అంటే రోహిత్ శర్మ లావుగా ఉన్నారు, ఫిట్గా లేరు, ఒక స్పోర్ట్స్ పర్సన్ ఉండాల్సిన ఫిట్నెస్ ఆయనకు లేదు అంటూ ఆమె చెప్పుకుంటూ వచ్చారు. సో ఈ ఫస్ట్ చేసిన పోస్ట్ మీదనే దుమారం చెలరేగింది. దాని మీద నెటిజన్లు, స్పోర్ట్స్ లవర్స్, అలాగే భారతీయ జనతా పార్టీకి చెందిన నేతలు వెనువెంటనే స్పందించి దాన్ని వైరల్ చేయడం మొదలుపెట్టారు, ఆమెను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఇది ఖచ్చితంగా బాడీ షేమింగే, ఒక స్పోర్ట్స్ పర్సన్ని అవమానించడమే, అందులోనూ వరుసగా విజయాలు సాధించి పెడుతూ విజేతగా నిలుస్తున్న టీమిండియా కెప్టెన్ని అవమానపరచడమేనంటూ బీజేపీ నేతలు కౌంటర్ అటాక్ చేయడం మొదలుపెట్టారు. అయినప్పటికీ కూడా ఆమె తను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోకపోగా తాను కేవలం ఒక ఫిట్నెస్ గురించి మాత్రమే మాట్లాడాను, రోహిత్ శర్మ ఏమి సూపర్ డూపర్ ఆటగాడేమీ కాదు, ఒక సాదాసీదా ఆటగాడు, సాదాసీదా కెప్టెన్. ఇంతకుముందు చేసిన కెప్టెన్లతో పోల్చి చూస్తే గనక గంగూలీ, టెండూల్కర్, ద్రావిడ్, ధోని, కోహ్లీ, కపిల్ దేవ్, శాస్త్రి, అంటే ఇటువంటి కెప్టెన్స్తో పోల్చి చూసినప్పుడు ఫిట్నెస్ పరంగా చూసినా, ఆట తీరు పరంగా చూసినా అతను ఒక సాదాసీదా ఆటగాడు మాత్రమే. అదృష్టం కొద్దీ ఆయనకి కెప్టెన్సీ వచ్చింది. పైపెచ్చు తాను స్వార్థపూర్తిగా వ్యవహరిస్తున్నాడు. రీసెంట్గా జరిగిన ఒక టెస్ట్ మ్యాచ్లో మంచి ఆటగాడైన కేఎల్ రాహుల్ని 3వ స్థానంలో పంపి తాను మాత్రం నెంబర్ 1 పొజిషన్లోకి వచ్చి ఆడాడు. ఇది కూడా తప్పేనంటూ ఆమె వ్యాఖ్యానించారు. సో ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పడేసాయనే చెప్పవచ్చు. ఎందుకంటే బీజేపీ నుంచే కాదు, క్రీడా ప్రపంచం అంతా కూడా ఆమె చేసిన వ్యాఖ్యల్ని తప్పుపట్టింది. వరుసగా ఒక టోర్నమెంట్ జరుగుతుంది, ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతున్న టైంలో ఇలా మాట్లాడి ఉండాల్సింది కాదు అంటూ బీసీసీఐ వైపు నుంచి కూడా
రియాక్షన్ వచ్చిందంటేనే మనం అర్థం ఎగ్జాక్ట్లీ చేసుకోవచ్చు ఆమె మహాత్మా చేసిన ఛాంపియన్స్ కామెంట్స్ ట్రోఫీలో నిజంగానే చాలా బాగా ఆడుతూ వచ్చింది భారత్. ఒకవైపు సెమీస్ కూడా చేరింది. ఈ టైంలో కాంగ్రెస్ నేతలు మన భారతదేశం నుండి ఇలాంటి కామెంట్స్ రావడం కొంచెం జట్టులో ఒక అలజడి రేపే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కాబట్టి బీసీసీఐ దీన్ని ఏమన్నా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే ఛాన్స్ ఉందా? బీసీసీఐ అయితే ఇప్పటికీ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు, చేసి ఉండాల్సింది కాదు అంటూ మాత్రమే స్పందించింది. మరి ఫర్దర్గా ఇంకేమైనా ఆమె చేసిన వ్యాఖ్యల్ని సీరియస్గా తీసుకుని లీగల్గా ముందుకు వెళ్తారా లేదా అన్నది బీసీసీఐనే తేల్చాల్సి ఉంటుంది. కాకపోతే ఇది క్రీడా ప్రపంచంలో మాత్రం ఒక అలజడిని సృష్టించిందని చెప్పవచ్చు. కొంతమంది కూడా అంటే చాలా వరకు స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరైనా ఫిట్గానే ఉంటారు. రోహిత్ శర్మ కొంచెం లావుగా ఉన్నాడు అన్న ఉద్దేశంతో ఆమె చేసిన వ్యాఖ్యల్ని సమర్థించుకునే ప్రయత్నం చేసింది. ఫిట్గా ఉండడం, లావుగా ఉండడం ఈ రెండిటికి మధ్య ఆమె వ్యత్యాసాన్ని తేల్చుకోలేకపోయిందని చెప్పవచ్చు. ఆయన లావుగా ఉన్నాడు కాబట్టి ఫిట్గా లేడు, కెప్టెన్సీకి అనర్హుడు, ఆటగాడుగా అనర్హుడు అన్న ఒక ఉద్దేశం వచ్చేలాగా ఆమె చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తుందనే చెప్పవచ్చు. పైపెచ్చు తన ట్వీట్ ఏమాత్రం తప్పు లేదు, ఫిట్నెస్ గురించి మాత్రమే మాట్లాడాను, క్రీడాకారుడు ఫిట్గా ఉండాలని కోరుకోవడంలో ఏం తప్పు ఉంది అంటూ ఆమె సమర్థించుకొచ్చే ప్రయత్నం కూడా చేశారు. సో మొత్తంగా అయితే ఇది రేపు సెమీఫైనల్స్ జరుగుతున్న తరుణంలో షమా మహమ్మద్ చేసిన ఈ ట్వీట్ పెద్ద దుమారాన్నే రేపుతుందని చెప్పవచ్చు.